నమస్కారం. నిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. రిజిస్ట్రేషన్ ఈ పదం మీద ఉన్న నమ్మకం అంతా ఇంతా కాదు. స్టాంపు కాగితాల మీద రాసిన దస్తావేజును రిజిస్టర్ చేస్తే చాలు, ఇక ఆస్తి మీద సర్వ హక్కులు వచ్చినట్టు భావిస్తారు. దీనికి ఉన్న విలువ అలాంటిది. ప్రభుత్వానికి కూడా కాసుల వర్షం కురిపించే శక్తి దీనిది. నిజంగానే దీనికి తిరుగులేదా? ఒకసారి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దాని గురించి ఆలోచించాల్సిన పని లేదా? ఒక స్థిరాస్తిని కొనుగోలు చేయటం, ఆ ఆస్తిని తమ పేరు మీదకి బదిలీ చేయించుకోవటం ఇది తేలికైన వ్యవహారంగానే కనిపిస్తుంది. కానీ ఒకసారి చిక్కులు వస్తే కానీ తెలుస్తుంది అందులో లోటుపాట్లు ఉన్నాయని. అందుకే ఏ ఆస్తి అయినా కొనుగోలు చేసే ముందు ఎలాంటి అంశాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి, ముఖ్యంగా ఆస్తిని విక్రయించే వారి హక్కులు ఎలా పరిశీలించాలి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. ఆస్తి కొనడం, దాన్ని మన పేరు మీదకి మార్పించుకోవటం చూడ్డానికి ఇది చాలా తేలికైన వ్యవహారంగానే అనిపిస్తుంది. చిక్కులు వచ్చినప్పుడు కానీ తెలీదు అందులోని లోటుపాట్లు. మీకు రిజిస్టర్ అయిన స్థలం మళ్లీ వేరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ కావచ్చు, లేదా కబ్జా కావచ్చు. ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు దావా వేయవచ్చు. అప్పుడు వ్యవస్థను నిందించి లాభం లేదు. ఇలాంటి ఇబ్బందులు రాకుండా మనం తగిన జాగ్రత్తలు తీసుకున్నామా అని ఆలోచించాలి. కొనాలనే నిర్ణయం తీసుకోగానే స్థలం, ఫ్లాట్ ధర గురించి తప్ప అమ్మేవారి హక్కుల గురించి చాలా మంది శ్రద్ధ పెట్టరు. అధిక ధర పెట్టినంత మాత్రాన మంచి వస్తువు లభిస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. కానీ సాధారణంగా తక్కువ ధరకు మాత్రం మంచి సరుకు రాదని చెప్పవచ్చు. స్థిరాస్తి విషయంలో కూడా అంతే. ఆ ప్రదేశంలో వాస్తవంగా ఉన్నదానికంటే తక్కువ ధరకే ఇస్తామని ఎవరైనా అంటే కొంచెం అనుమానించాల్సిందే. ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలు మనం ఉండాల్సిందే. ఏ ఆస్తి అయినా కొనే ముందు మనం చూడాల్సిన మొట్టమొదటి విషయం ఏమిటంటే అమ్మేవారికి ఉన్న హక్కులు ఏంటని, వారికి ఆస్తి ఎలా వచ్చింది అని. వారసత్వం అయితే వారసులందరూ సంతకాలు పెడుతున్నారా? మైనర్లు ఉంటే కోర్టు అనుమతి తీసుకున్నారా? తండ్రి లేదా సంరక్షకుడు తన అధికార పరిధిలోనే వ్యవహరిస్తున్నారా? ఇతర హామీలు ఏవైనా ఇస్తారా? అసలు యజమాని నుంచి యాజమాన్య హక్కులు బాగానే సంక్రమించాయా? రిజిస్టర్ దస్తావేజులు సరైనవేనా? అసలు ప్రతులు ఉన్నాయా? ఎక్కడైనా తనఖా పెట్టారా? ఆస్తి ఇంతకుముందే అమ్మారా? ప్రభుత్వ సంస్థల ఆసక్తి ఏమైనా ఉందా? దావా తగాదాలేవైనా ఉన్నాయా? ఇళ్ల స్థలాలకు, నిర్మాణాలకు సరైన అనుమతులు ఉన్నాయా? ఇలాంటి అనేక విషయాలు వాకబు చేయాల్సిందే. సంబంధిత పత్రాలను ఎలాంటి మొహమాటం లేకుండా అడగాలి. వాటిని అనుభవజ్ఞులైన న్యాయవాదులకు చూపించి సలహా పొందాలి. ఆపైన పత్రాన్ని సరైన విధంగా రాయించుకోవాలి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి ఇక సమస్యలేం రావని ఖచ్చితంగా ఉండడానికి వీల్లేదు. కాకపోతే ప్రమాద అవకాశాలు తగ్గుతాయి. ఏ స్థిరాస్తి అయినా కొనే ముందు ఎలాంటి దస్తావేజులు పరిశీలించాలి? వారికి ఆ ఆస్తి మీద ఎలాంటి హక్కులు ఉన్నాయి? వారసులందరూ సంతకాలు పెట్టాలా? మైనర్లు ఉంటే కోర్టు అనుమతి తీసుకున్నారా? అసలు యజమాని నుంచి యాజమాన్య హక్కులు సంక్రమించాయా? రిజిస్టర్డ్ దస్తావేజులు సరైనవేనా? ఇలాంటి అనేక విషయాలు తెలుసుకోవాలి. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. స్థిరాస్తులు అని అంటే భవనాలు, ఇళ్ళు, అపార్ట్మెంట్సు, వ్యవసాయ భూములు, ప్లాట్లు వగైరాలు. ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి అమ్మే వ్యక్తి, రెండో వ్యక్తి కొనే వ్యక్తి ఉంటారు. ఈ అమ్మే వ్యక్తికి ఉన్న స్థిరాస్తిని అనగా ఒక ఇల్లు కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, లేదా వ్యవసాయ భూమి కావచ్చు, ప్లాట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలాంటి వాటిని అమ్మినప్పుడు కొనే వ్యక్తికి ఈ అమ్మకం చేయబడిన లేదైతే ఏదైనా అమ్మిన స్థిరాస్తి అతని పేరు మీదకి బదలాయింపు జరగాలి అన్నప్పుడు దానిని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ ముందు అమ్మే అతను, కొనే అతను ఇద్దరు కూడా హాజరై, అమ్మే అతను నాకు సంబంధించిన నా స్థిరాస్తిని నేను ఈ కొనుగోలుదారుకు అమ్ముతున్నాను, నేటి నుండి ఈ కొనుగోలుదారు దానికి యజమాని అవుతారు, ఆ యాజమాన్య హక్కులన్నీ కూడా కొనుగోలుదారుకు సంక్రమిస్తాయి. దీనివల్ల శాశ్వత కాలంగా అంటే రిజిస్ట్రేషన్ అయిన క్షణము నుండి తదనంతరము ఇంకా ఆ యొక్క కొనుగోలుదారు దానికి యజమాని అవుతారు. దానికి సంబంధించిన రికార్డు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అపరిమిత కాలం అంటే ఫర్ ఎవర్ అది
పడుతూ ఉంటుంది. ఇద్దరి మధ్యన జరిగిన లావాదేవీలను ప్రభుత్వం తరఫున రికార్డ్ చేయడం జరుగుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఇవన్నీ చేస్తే చట్టం మీకు అదనపు రక్షణ కల్పిస్తుంది. అంటే మిమ్మల్ని సొమ్ము చెల్లించి నిజాయితీగా ఆస్తి పొందిన వ్యక్తిగా పరిగణిస్తుంది. అప్పుడే మీకు కొన్ని ప్రత్యేక హక్కులు వస్తాయి. అది ఎప్పుడంటే మీరు ప్రతిఫలం ఇచ్చి ఆస్తి పొందిన వారై ఉండాలి. ఆస్తిపై ఇతరులకున్న హక్కులు తెలిసి ఉండకూడదు. ఈ రెండింటిలో ఏది మీకు వర్తించకపోయినా మీరు సదుద్దేశంతో ఆస్తి కొన్నవారు కాదని అర్థం. తెలిసి ఉండడం అంటే నోటీసు కలిగి ఉండడం అని అర్థం. చట్టం దీన్ని చాలా స్పష్టంగా విపులంగా విశదీకరించింది. మనకున్న హక్కుల్ని విస్మరించి ఎవరైనా మన ఆస్తి అమ్మాలని కానీ ఇతరంగా బదిలీ చేయాలని కానీ ప్రయత్నిస్తే కొనేవాళ్లకు నేరుగా కానీ పత్రికా రూపంగా కానీ తెలియజేస్తాం. ఒక ఆస్తిని మనం కొనాలనుకున్నా పత్రికాముఖంగా ప్రకటన ఇస్తాం. ఇవన్నీ మనం సదుద్దేశాన్ని చూపించే చర్యలు. మన హక్కుల్ని చెప్పినా లెక్క చేయకుండా కొన్నాడనుకోండి, మనం చేపట్టే చర్యలకు అతడు బద్ధుడే. అమాయకపు నటన సాధ్యం కాదు. కోర్టు తుది ఉత్తర్వు అంటే డిగ్రీలకు లోబడే అన్ని లావాదేవీలు ఉంటాయని గమనించాలి. ఎదురుగా ఉన్నదాన్ని తెలియదని బుకాయిస్తే చట్టం ఒప్పుకోదు. కొన్ని సందర్భాలలో వాస్తవంగా తెలియకపోయినా తెలియదని వాదించడం సాధ్యం కాదు. అందుకే స్థిరాస్తికి సంబంధించిన వివరాలను సేకరించాలి. రిజిస్టర్ దస్తావేజుల గురించి రెవెన్యూ రికార్డులు పరిశీలించాలి. అసలు దస్తావేజు ఏమైందో కనుక్కోవాలి. అది మీ బాధ్యత. తెలుసుకోకపోయినా మీకు తెలిసినట్టే చట్టం భావిస్తుంది. మీకు వచ్చిన రిజిస్టర్ కవరు మీరు తీసుకోకుండా తిరిగి పంపించినా అందులోని విషయాలు మీకు తెలిసినట్టే. తప్పించుకుంటే తప్పే వ్యవహారం కాదు. మీకు అనుమానం రావాల్సిన సందర్భాల్లో విస్మరించడం అంటే మీరు చూసిన దస్తావేజుల్లో కోర్టు సీలు ఉందనుకోండి, అది ఎందుకు వచ్చిందో, ఆ దావా సంగతులేంటో, ఉత్తర్వులేంటో, దరిమిలా ఆ హక్కులేంటో తెలుసుకోవాలి. నాకు తెలియదంటే కుదరదు. రిజిస్టర్ అయి ఇండెక్స్ పుస్తకాల్లో పొందుపరిచిన అంశాల గురించి ప్రతి వ్యక్తి తెలుసుకున్నట్టే చట్టం భావిస్తుంది. అందుకే రిజిస్ట్రార్ ఆఫీసులో ఇచ్చే మొక్కుబడి పుస్తకాల మీద ఆధారపడవద్దు. ఇండెక్స్ పుస్తకాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించి క్రయము అంటే సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, సెటిల్మెంట్ దస్తావేజులు, తనఖా దస్తావేజులు అంటే ఆస్తి బదలాయింపుతో తనఖా ఉంటుంది. తనఖా అంటే మార్టగేజ్. మార్టగేజ్ తీసుకున్నప్పుడు ఆస్తితో పాటు ఆస్తిని ఎవరైతే ఆ మార్టగేజర్కు అంటే ఎవరైతే రుణము ఇస్తారో వారికి బదలాయిస్తారు. ఆ విధంగా బదలాయించినప్పుడు ఆస్తి అతనికి తాత్కాలికంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. దాని అర్థం ఏమిటి అని అంటే ఆ బదలాయింపు వలన ఆ ఆస్తి మీద వచ్చే కిరాయిలు కానివ్వండి, లీజులు కానివ్వండి, పంట కానివ్వండి అతను అనుభవించే వీలుంటుంది. అలాంటి దస్తావేజులు, కౌలునామాలు, 100 రూపాయలు దాటిన అగ్రిమెంట్లు, అదేవిధంగా 12 నెలలు దాటిన లీజ్ డీడ్లు, కౌలునామాలు కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలను విపత్తుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వ ఆస్తుల రక్షణ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా అనే స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ పరిధితో పాటు నగర శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల పరిధిలోని 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా విధులను నిర్వహిస్తుంది. అయితే ఇటీవల జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు, కుంటలను కలుషితం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కలుషిత జలాలను బయటకు పంపిస్తున్న గేటెడ్ కమ్యూనిటీలో ఉమ్మడి నిఘా పెట్టి తనిఖీలు చేయాలని అధికారులు నిర్ణయించారు. మరి దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. హైడ్రా చర్యలు తీసుకోవడంతోనే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై ప్రజల్లో చర్చ జరిగి అవగాహన పెరిగింది. ఇప్పటి వరకు ఆక్రమణలు జరిగాయి. ఇకపై వాటి పరిధిలో కొత్త నిర్మాణాలు జరగకుండా చూడడమే ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటికే ఎఫ్టీఎల్ పరిధిలో నివాసం ఉంటున్న వారి ఇళ్లను కూల్చే ప్రసక్తే లేదు అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల తెలిపారు. ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణాలన్నీ కూల్చివేసి చెరువులను పరిరక్షించడం హైడ్రా ఉద్దేశం కాదన్నారు. ప్రజా ఉద్యమంగా చెరువుల పునరుద్ధరణ చేపడతామన్నారు. ఇటీవల హైడ్రా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పట్టణాల్లో చెరువులు, నాలాలకు పునరుజ్జీవం, ఎఫ్టీఎల్ పరిధుల నిర్ధారణ, మేధోమథన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఎక్కడ కూడా ఎఫ్టీఎల్ లో ఆల్రెడీ ఉన్న స్ట్రక్చర్స్ ఎక్కడ కూడా డ్వెల్లింగ్స్ అది ఆల్రెడీ పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. నివాస గృహాలు ఏది కూడా అది ఎక్కడ కూడా డెమాలిష్ చేయము, అది జరగదు. సో దీన్ని చాలా స్పష్టంగా అందరికీ కూడా అంటే మీరు రేపు మాది ఎఫ్టీఎల్ లో ఉంది, మీ ఇల్లు కూలగొడతాం అనేటువంటి దయచేసి ఎక్కడ అన్నటువంటి మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఉంటే కనుక అదంతా అబద్ధం. దయచేసి దాన్ని నమ్మకండి. సో ఇప్పుడు మేము చెరువులు పునరుద్ధరించేటప్పుడు ఎంతవరకు మనం చేయగలుగుతాం అనేది ఇప్పుడు సపోజ్ బతుకమ్మకుంటే 5 ఎకరాలు ఉంది. యాక్చువల్ గా చెరువు మ్యాప్ 16 ఎకరాలు ఎంత ఉండాలి అంటే దాదాపు 11 ఎకరాలు ఆక్యుపై అయింది. అక్కడ అంతా చాలా బస్తీలు వచ్చినాయి. అవన్నింటినీ తీస్తామని మేము అనట్లేదు కదా. అవన్నింటినీ డిస్టర్బ్ చేయము, టచ్ చేయము. ఉన్న 4-5 ఎకరాలని మనం పునరుద్ధరిస్తాం.
సో ఆల్రెడీ ఎప్పటి నుంచో వస్తున్న సమస్యని ఇప్పుడు ఒకే రోజు వచ్చి ఇప్పుడు సొల్యూషన్ రావడం అనేది అలా ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఇక ముందు సమస్య కాకుండా ఉండేదానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నం. జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు, కుంటలను కలుషితం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు హైడ్రా, కాలుష్య నియంత్రణ మండలి చేతులు కలిపాయి. ప్రస్తుతం కాలుష్య సంబంధిత తనిఖీలను పీసీబీ చేపడుతోంది. చెరువుల సంరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఇకపై ఈ రెండూ కలిసి పనిచేయనున్నాయి. కలుషిత జలాలను బయటకు పంపిస్తున్న గేటెడ్ కమ్యూనిటీలు, రసాయన వ్యర్థాలను నాలాల్లోకి వదులుతున్న పరిశ్రమలపై ఉమ్మడిగా నిఘా పెట్టి ముమ్మరంగా తనిఖీలు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై త్వరలో ఉమ్మడి కార్యాచరణను అమలు చేస్తామన్నారు. పీసీబీ లెక్కల ప్రకారం నగరంలో 47 తటాకాలు పూర్తిగా కలుషితమయ్యాయి. వీటిలో ఎలాంటి జీవులు మనుగడ సాగించలేనంతగా ప్రమాదకర రసాయనాలతో నిండిపోయాయి. ఈ తరహా పరిస్థితులు ఇకపై కొనసాగకుండా చూడాలని పీసీబీ, హైడ్రా అభిప్రాయపడ్డాయి. ఆకాశ హర్మ్యాలు, 100కు పైగా ఫ్లాట్లున్న అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు అరకొరగా శుద్ధి చేసిన మురుగును నాలాల్లోకి నేరుగా వదులుతున్నారు. ఆయా ప్రాంతాల్లోని మురుగునీటి శుద్ధి కేంద్రాలు సవ్యంగా పనిచేయడం లేదు. ఇలాంటి కమ్యూనిటీలను గుర్తించి భారీ జరిమానాలు విధించాలి. రసాయన వ్యర్థాలను నాలాల్లో వదులుతున్న పరిశ్రమలపై కేసులు పెట్టాలి. చెరువుల్లో నిర్మాణ, రసాయన, సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను వదులుతున్న వాహనాలను కట్టడి చేయాలి. సీసీ కెమెరాలు, సిబ్బంది మోహరింపుతో వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకోవాలి. నాలాల్లో ప్రవహించే నీటి నాణ్యతను తెలిపే మీటర్లను బిగించాలి. ఎప్పటికప్పుడు నాణ్యత పరీక్షలు నిర్వహించి నీటిలోని రసాయనాలను తెలుసుకోవాలి. అవి ఏ పరిశ్రమ నుంచి విడుదలయ్యాయో గుర్తించే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చి బాధ్యులైన సంస్థలపై కేసులు నమోదు చేయాలి. అయినప్పటికీ వైఖరిలో మార్పు రాకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుందామని హైడ్రా కమిషనర్ రంగనాథ్, పీసీబీ మెంబర్, సెక్రటరీ ఉమ్మడిగా నిర్ణయించారు. స్థానికులు, విద్యాసంస్థలు, పర్యావరణవేత్తలను ఏకతాటిపైకి తీసుకొచ్చి కాలుష్యంపై అవగాహన కల్పిద్దామన్నారు. మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నుంచి మనకి స్ట్రీమ్స్ ని కూడా, అంటే నాళాలని మనం ఎలా పునరుద్ధరించాలి, అండ్ దీంతో పాటు చెరువుల పునరుద్ధరణ వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి, అండ్ ఇంతే కాకుండా మనకి వివిధ అంశాలతోటి కూడినటువంటి, అంటే దాన్ని మనం ఫర్దర్గా ఇక మీద దీని ఆక్రమణలు ఎలా ఆపవచ్చు, ఇక ముందు కూడా దానికి ఒక చెరువును ఎలా కాపాడుకోవాలి, ఇట్లా పలు అంశాల మీద కూడా చర్చలు జరిగినాయి. సో చాలా వాల్యుబుల్ సజెషన్స్ అంతా కూడా వారు ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ బాడీస్ దీని మేనేజ్మెంట్ అండ్ అట్లానే రిజ్యూనేషన్, చాలా చెరువులు కూడా పునరుద్ధరణ, నాళాల పునరుద్ధరణ, ఇట్లాంటి సమస్యలు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసేటప్పుడు ఎలాంటివి మనం వీటి మీద కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి తప్పకుండా దీనికి ఒక పరిష్కార మార్గం కూడా తీయడానికి కూడా మనం ప్రయత్నం చేస్తాం. ఇంకా ముఖ్యమైన అంశం ప్రజలతోటి మమేకం అవ్వటం, ప్రజలు పబ్లిక్ పార్టిసిపేషన్ అనే అంశం కూడా రావటం జరిగింది. ప్రతి చెరువుకి కూడా అక్కడ లోకల్ పబ్లిక్ ని కూడా వాళ్ళని అసోసియేట్ చేస్తూ, అట్లనే కమ్యూనిటీస్ ని కూడా అసోసియేట్ చేస్తూ ఇది ఒక ప్రజా ఉద్యమం లాగా తీసుకెళ్తే కనుక అప్పుడు మన చెరువుని మనం కాపాడుకోవటం, మన ఆస్తులు మనం పరిరక్షణ చేయడం అనేది వీలవుతుందనేటువంటిది కూడా వీరందరూ కూడా నుంచి వచ్చినటువంటి మాట. సో దాని దిశగా కూడా మేము చెరువుల పరిరక్షణ కమిటీలు కూడా ఏర్పాటు చేసి వాటిని యాక్టివేట్ చేయడానికి కూడా మేము తప్పకుండా మా వైపు నుంచి మేము ప్రయత్నం చేస్తాం. సొంతిల్లంటే ఎవరికైనా మక్కువే. తమకంటూ ప్రత్యేకంగా ఓ ఇల్లు ఉండాలనుకునే వారి సంఖ్య ఎక్కువే. అందుకోసమే ఇప్పుడంతా వ్యక్తిగత గృహాల హవా నడుస్తుంది. ఒక చిన్నపాటి ఇంటిని సామాన్యుడు నిర్మించుకోవాలనుకున్నా ఆర్థిక వ్యయంతో పాటు ఎంతో శ్రమ పెట్టాల్సి ఉంది. కానీ ఇటీవల అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో గృహ నిర్మాణ రంగంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మార్కెట్లో కలప ఇళ్లకు నగరవాసులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు శివార్లలోని తమ విల్లాలను పూర్తిగా కలపతోనే నిర్మించుకొని నివసిస్తున్నారు. మార్కెట్లో వస్తువులను కొనుక్కున్నంత సులువుగా ఇప్పుడు ఇళ్లను కొని ఇంటి స్థలంలో బిగించుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో కలప ఇళ్ల ప్రత్యేకత ఏంటో శ్రీనిలయం స్థిరాస్తిలో ప్రత్యేక కథనం. నగరంలో ఎక్కడ కలప ఇల్లు కట్టినా దూరాభారం లెక్క చేయక చూసి వచ్చేవారున్నారు. ఈ తరహా ఇళ్లు మనకు కొత్త కావడంతో సామాన్యులే కాదు, ప్రముఖులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. తమకున్న ఇంటి స్థలంలో అలాంటి విల్లాను కట్టుకోవాలని కలలు కంటున్నారు. కాంక్రీట్ నిర్మాణంలో ఆర్కిటెక్చర్ పరంగా కొన్ని పరిమితులు ఉంటాయి. ఎక్కువ వైవిధ్యం చూపించేందుకు అవకాశం ఉండదు. కలపతో కట్టే ఇళ్లలో కావలసిన రీతిలో ఇంటిని డిజైన్ చేసుకోవచ్చు.
ఒక అంతస్తులో ఉండే రిసార్ట్ నిర్మాణాలను టంగ్ అండ్ గ్రూవ్ విధానంలో డిజైన్ చేస్తారు. G+1 నుంచి 4 వరకు వుడ్ ఫ్రేమ్ డిజైన్ అనుకూలం. లోడ్ ఆధారిత డిజైన్ ఉంటుంది. భూకంపాలను సైతం తట్టుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరికి సెకండ్ హోమ్ అనేది చాలా నీడ్ అయిపోయింది. అండ్ పీపుల్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫామ్ హౌసెస్ కానీ నేచర్కి దగ్గరగా ప్రశాంతంగా మోర్ ఆఫ్ ఆక్సిజన్, మోర్ ఆఫ్ నేచర్, ఎకో ఫ్రెండ్లీ, సస్టైనబుల్ లివింగ్ అనేది చాలా అడాప్ట్ అవుతున్నారు. అండ్ ప్రకృతికి దగ్గరగా ఉన్న హోమ్స్ కానీ ప్రకృతికి లో పండిన పంటలు కానీ ఆ ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ మేము వెరీ నేచర్ టు ది హోమ్స్లో వీఆర్ ఎక్స్పర్టైజ్ ఇన్ బిల్డింగ్ ఎకో ఫ్రెండ్లీ హోమ్స్ అండి. అండ్ రా మెటీరియల్ వచ్చేసి కంప్లీట్గా మీకు కెనడా, జర్మనీ, యూఎస్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేస్తాము. అండ్ ఈ హౌస్లో ఉన్న ప్రతి ఒక్క మెటీరియల్ ఒక్కొక్క కంట్రీ నుంచి ఇంపోర్ట్ అవుతుంది. ఐదర్ మీకు వాల్స్ అన్నీ చూస్తే కంప్లీట్ వుడ్ ఫ్రమ్ కెనడా, జర్మనీ ఆ కంట్రీస్ నుంచి వస్తుంది. అండ్ కస్టమర్స్ కూడా వాళ్ళకి నచ్చినట్టుగా ఎట్లయినా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి హౌసెస్ అనుకోండి, యూ కెన్ డిస్మాంటిల్ ఎనీ టైమ్ అండ్ షిఫ్ట్ ఇట్ టు ఏ స్పాట్కైనా తీసుకెళ్ళచ్చు. 2 ఎలిమెంట్స్ ఉంటాయి కదా దీనికి డౌట్స్. ఫస్ట్ పారామీటర్ అనేది చెదలు రాకుండా ఉండేదానికి రా మెటీరియల్ అక్కడే క్లీన్ డ్రై అనే ప్రాసెస్ అయ్యి వచ్చేసి ఉంటుంది రా మెటీరియల్. సో చెదలు అనేది ఇట్ ఈస్ డిస్కార్డెడ్ ఫ్రమ్ ది సిస్టమ్. దాంట్లో ఉండేట్లా రా మెటీరియల్ ఏం చెదలుకుంటాయో అవన్నీ తీసేసింటారు. ఈటబుల్ మెటీరియల్ ఫర్ టర్మైట్స్ రిమూవ్ చేసింటారు. అండ్ టు ప్రొటెక్ట్ ఆల్సో వీఆర్ ఆల్సో సపోర్టింగ్ ద కస్టమర్స్ విత్ యాంటీ టర్మైట్ కెమికల్స్. అది ఎవ్రీ 3 months ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కస్టమర్స్కి మనమే సప్లై చేస్తున్నాం వితౌట్ ఎనీ ఛార్జ్. 3 years మాదే మెయింటెనెన్స్ తీసుకుంటాం ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది హౌస్. దెన్ ఫైర్ రిటార్డెంట్ ఎట్లా అంటే వన్స్ ఈ వుడ్ అనేది రా మెటీరియల్ ఉంటుంది కదా, రా మెటీరియల్లో ఆయిల్ కంటెంట్ అనేది కంప్లీట్గా మనం తీసేసి ఉంటాం. సో ఆయిల్ లేకపోవడంతో ఆ ఫ్లేమింగ్ కెపాసిటీ ఇట్ హెస్ కమ్ టు 90 to 70 to 80% ఉంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ చేసినా కూడా నల్లగా అవుతుంది తప్ప ఇట్ విల్ హ్యావ్ దట్ ఫ్లేమింగ్ బ్లాక్ షేడ్ వస్తుంది తప్ప ఇట్ విల్ నాట్ క్యాచ్ ఫైర్స్. మీరు జపాన్ కంట్రీస్లో అంతా వెళ్తే వాళ్ళు ఎక్స్టీరియర్ పాలిషెస్ కూడా ఏం వాడరు. ఎక్స్టీరియర్ జస్ట్ ఫ్లేమ్ చేసి వదిలేసి ఉంటారు. చార్కోల్ దానికి ఏం అవసరం లే, పాలిషెస్ అక్కర్లే, ఎక్స్ట్రా మీకు టర్మైట్ పట్టుకుంటుంది అనే డౌట్స్ ఉండవు. బికాస్ చార్కోల్ అనేది బొగ్గు అనేది ఏమిటికి రియాక్ట్ కాదు నేచురల్ ఈ అట్మాస్ఫియరిక్ చేంజెస్కి. వర్షం పడినా కూడా ఏం కాదు. దిస్ ఈస్ అరౌండ్ సమ్ 45 days టైం సార్ కంప్లీట్గా సెటప్. సార్ బేస్మెంట్ అనేది కంపల్సరీ కస్టమర్ వేసేయాలి సార్. అండ్ నార్మల్ స్టోన్ మ్యాషనరీ చేసి ప్లింత్ వేసి ఇచ్చే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద వర్క్ వీ టేకప్ కంప్లీట్గా. సార్ ఇది ఇట్లాంటి కన్స్ట్రక్షన్ చేయాలంటే రఫ్లీ ఫ్రమ్ 25 to 30, 40 lakhs డిపెండ్స్ ఉంటుంది. వాళ్ళ టేస్ట్ బట్టి చేసుకోవచ్చు సార్ కంప్లీట్గా. అండ్ కాటేజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 10 lakhs, 15 lakhs, 20 lakhs, 30 lakhs డిపెండ్స్ ఆన్ వాళ్ళ రిక్వైర్మెంట్. 8 lakhs, 10 lakhs కూడా చేస్తాం బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. వాళ్ళకి ఏముంది ఏం కావాలని జస్ట్ ఓన్లీ స్ట్రక్చర్ చేసేయమంటే వీ కెన్ ఆల్సో మేక్ అట్ సమ్ 15-20 lakhsలో కూడా చేయించేసి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద వర్క్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళకి నచ్చినట్టుగా. కాంక్రీట్ పునాదిపై వుడ్ ఫ్రేమ్ కన్స్ట్రక్షన్ WFC విధానంలో కలప ఇళ్ల నిర్మాణం చేపడతారు. ఫ్యాక్టరీలో తయారు చేసిన స్ట్రక్చరల్ వుడ్ ప్యానెళ్లతో గోడలు, గచ్చు, పైకప్పు నిర్మిస్తారు. స్లాబ్లు సైతం చెక్కలతో 2 దశల్లో చేస్తారు. ఒకదానిపై ఒక కలపను పేర్చే గ్లూ పద్ధతి ఒకటి కాగా మరొకటి క్రాస్ పద్ధతిలో వేరువేరుగా బిగిస్తారు. కాంక్రీట్ మాదిరి దృఢంగా ఉంటుంది. పై అంతస్తు స్లాబ్ మాత్రం ఏటవాలుగా ఉంటుంది. వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఈ ఏర్పాటు తారుతో చేసిన ప్రత్యేక టైల్స్ పైకప్పు పైన వాడతారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కలపతో చూడచక్కని ఇళ్లను నిర్మించుకుంటున్నారు. ప్రత్యేకంగా చెబితే తప్ప కలప ఇళ్లని గుర్తించలేని రీతిలో ఈ డిజైన్లు ఉంటున్నాయి. కాంక్రీట్ నిర్మాణాలతో పోలిస్తే నిర్మాణ వ్యయం కాస్త ఎక్కువే అయినా మున్ముందు తగ్గే అవకాశం ఉందంటున్నారు. పర్యావరణ పరంగా మేలని చెబుతున్నారు. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి వీ హావ్ గివెన్ 8x9 లాగా ఫ్రంట్ పోష్ ఏరియా అండ్ ప్రొజెక్టెడ్ రూఫ్స్ ఫర్ కిచెన్ ఆల్సో టు ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ రైన్స్ అగైన్. And double roof cut roofs laga ichi 2 cables we have given. And top layer when what you can see is shingles fine again it is green pattern shingles. Door lo meeku we have done with the same wood andi. Lot of eco friendly ఉన్న కస్టమర్స్ అందరూ వేరే యూపీవీసీ అట్లా ఏం వద్దండి ఇదే ప్రిఫర్ చేసేయండి, దీంతోనే మాకు యాంటిక్ లుక్ వస్తుంది. విండో పార్ట్ వచ్చేసి వీ హ్యావ్ డన్ ఎక్స్ట్రా కర్టన్ రాడ్స్ అవన్నీ చేసి గ్రిల్స్ అన్ని కంప్లీట్గా ఇచ్చి మెస్ అంతా ఇచ్చి ఎక్స్ట్రా స్పేసెస్ ఫర్ క్రాస్ వెంటిలేషన్స్ కూడా క్రియేట్ చేసినాము. అండ్ ఎప్పుడు కానీ వుడెన్ హౌసెస్ గేబుల్ హైట్స్ అంటుంటాయి. వాటర్ పడంగానే ఎక్సెస్ ఆఫ్ ది వాటర్ షుడ్ ఆల్వేస్ కమ్ టు ద గ్రౌండ్ లెవెల్. వీ హ్యావ్ గివెన్ స్మాల్ సార్ట్ ఆఫ్ ఐలాండర్ డైనింగ్ టేబుల్ లాగా ఇచ్చి 4 chairs ఇచ్చినాం. దిస్ ఈజ్ అబౌట్ బై 7 feet కాట్ లాగా చేసినాం కింగ్ సైజ్. రాదర్ దాన్ ఇప్పుడు ట్రెండింగ్ వేరే లాగా కాకుండా ఓల్డ్ స్టైల్ ఓల్డ్ యాంటిక్ ఎట్లా వాడినారు ఓల్డ్ రెఫరెన్స్ ఇమేజెస్ తీసుకొని మనం కొత్తగా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం సాలిడ్గా. సో లైఫ్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది బాల్కనీ ఏరియా అండి. స్పేస్ ఈజ్ అబౌట్ సమ్
8.5 feet టు కంప్లీట్ 20 feet దాకా ఉంది. అండ్ నేచర్లో ఉండాలనుకున్న వాళ్ళు, పీపుల్ హు వాంటెడ్ టు మేక్ ఫార్మ్ ల్యాండ్ హౌస్, దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ కంప్లీట్ మోడల్ ఈస్ ఫిట్ ఇన్ విత్ టంగ్ అండ్ గ్రూవ్ ప్యానెల్స్ లాగా. అండ్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్స్ ఆఫ్ ది వుడ్ ఉంటుంది కంపల్సరీ. కాబట్టి ఈ గ్రూవ్స్ అనేది ఫ్యాక్టరీలో మేడ్ చేసి అండ్ వీ ఇన్స్టాల్ ఇన్ ద సైట్స్. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 5015112. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.